కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు ఇప్పుడు విజయ్‌కి ఇక స్థిరమైనటువంటి, ప్రశాంతమైనటువంటి పరిపాలన చేసుకోవచ్చు. 108 రావడంతో ఎంత ఇబ్బంది పడ్డాడో చూసాం. చివరికి డీఎంకే కూటమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళల్లో సెక్యులర్ పేరు చెప్పి ఐయుఎంఎల్ లాంటి మతతత్వ పార్టీని పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే కులతత్వ పార్టీని తెచ్చుకోవాల్సి వచ్చింది. సెక్యులరిజం అనేటటువంటి పేరుతో ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని అందరిని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐఏడిఎంకే కూటమిగా 57 గెలిస్తే ఇండివిజువల్గా 47 గెలిచింది. ఆ 47లో 30 మంది కలిసి ఇప్పుడు షణ్ముగం నాయకత్వంలో విడిపోయారు. వాళ్ళ తరపున ఒక అభ్యర్థిని ముందు పెట్టి అతన్ని శాసనసభా పక్ష నేతగా ఎంచుకోమన్నారు. దీనికి వీళ్ళు చెప్పుకొచ్చినటువంటి కారణం ఏంటంటే, నేను గతంలో చెప్పినట్టు తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే అక్కడ ఎట్లా నిరాకరించారో తమిళనాడులో కూడా అట్లాగే నిరాకరిస్తారని చెప్పాడు. డిఎంకే, ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకుంటే అన్ని పత్రికలు రాసిన రోజున కూడా చెప్పాది అసాధ్యం, అది దెబ్బ తగులుద్ది, అవసరమే చీలిపోద్దని. అదే కారణాన్ని చెప్పారు ఈ రోజున వీళ్ళు. ఏ పార్టీకి వ్యతిరేకంగా 40 ఏళ్ల క్రితం పార్టీ పుట్టిందో ఆ ఏఐఏడిఎంకే వెళ్ళి డిఎంకేకి మద్దతు ఇవ్వడం ఏంటి, ఇద్దరం కలిసి ప్రభుత్వం ఏంటి, అందుకోసమే మేము పార్టీని చీల్చేస్తున్నాం, 30 మంది ఉంటాం, ఏఐఏడిఎంకే శాసనసభ పక్షం మాదే, మేము టీవీకేకి మద్దతు ఇస్తాం అంటే 30 మంది సభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి ఏఐఏడిఎంకే ఒకటి, 17 మంది సభ్యులు ఉన్నటువంటి ఏఐఏడిఎంకే ఒకటి. వీళ్ళల్లో ఎవరిని గుర్తిస్తారు అంటే స్పీకర్ చేతిలో ఉంది. స్పీకరు షణ్ముగం నేతృత్వంలో ఉన్నటువంటి దాన్నే గుర్తిస్తాడు. వేలుపిల్ల ఏదో ఉందో అతనికి ఇస్తున్నారు. ఇప్పుడు అతనికి సంబంధించి వచ్చిన తర్వాత వాళ్ళు టీవీకేకి మద్దతు ఇస్తారు. ఇప్పుడు 120 ఉన్నటువంటి విజయ్కి 150 సభ్యులు అయినట్టు. రేపు విశ్వాస తీర్మానం పెడతాడు. ఈ 3 రోజులు అవ్వాలి కదా, ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో కానీ రేపే జరుగుతుంది. 150 మంది రేపు పొద్దున ఓటు అయిపోతున్నారు విజయ్కి. దెన్ విజయ్కి కంఫర్టబుల్. ఒక 6 నెలల దాకా అతను ఎవడు పెగ్గలిగిందేం లేదు. ఆ తర్వాత ఈలోపు ఒకవేళ కమ్యూనిస్టులు ఇబ్బంది పెట్టిన పద్దాక నిన్నటికి మళ్ళీ ఏదైతే జాతీయ గీతం ఎట్ట పాడతారంటూ గొడవ చేస్తే అట్లాంటివి చేసి మేము పోతాం అంటే పోరా నాయన అంటాడు. 130 మందితో ఇప్పుడు 108కి 30 మంది 138 ఒకవేళ పోయినా సరే. కాబట్టి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు విజయ్.